రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇవాళ ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఈ పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆటోలో ప్రయాణించనున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద నుండి ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా సుమారు 2,90,000 మంది ఆటో వాలాలకు ఏడాదికి 436 కోట్లు అందజేయనున్నారు. రైట్ నేడు ఏపీలో ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ఏదైతే సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చిందో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధాన భూమికగా పోషించినటువంటి మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం వల్ల మహిళలు చాలా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం పైన వారికి మద్దతు పెరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణాన్ని మహిళలకు కల్పించినటువంటి నేపథ్యంలో సాధారణంగా పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ఇచ్చినటువంటి తర్వాత ఆ భారం అంతా కూడా కొంత ఆటో డ్రైవర్ల మీద పడి వారి కుటుంబాలు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇవ్వనటువంటి హామీల్లో భాగంగా కూడా ఏదైతే ఇటు ఆటో డ్రైవర్లకు చేయూతనిది, ఇటు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుందో ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని, అందుకు అనుగుణంగానే ఆటో డ్రైవర్లకు కూడా ఆటో డ్రైవర్ల సేవ వాహన మిత్రకి సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో 15,000 రూపాయలు ఆ కుటుంబాలకు ఇవ్వాలని, వెనుదన్నుగా నిలవాలని కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇందులో భాగంగానే ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ప్రాంతంలో ఏదైతే ఇటు మగ్గలేని బసవపురం స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఉన్నటువంటి నాయకులు, నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే ఈ కార్యక్రమం కూడా చేసింది. ఏదైతే ఇటు సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ఆటో డ్రైవర్లకు కూడా 15,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో దసరా కానుకగానే ఇది ఇస్తామని కూడా చెప్పారు. దసరా కూడా విజయదశమి అయిపోయినటువంటి వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ లోటు బడ్జెట్ ని తీసుకుంటూనే ఇప్పటికే ఆర్థిక అసమానతలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఎక్కడ ఏం చేసినా సరే ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తా ఉంది. దీనికి అనుగుణంగానే ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులతో కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎవరు ఏం మాట్లాడినా కూడా గట్టిగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయాలని కూడా నేను కేబినెట్ లో ముఖ్యమంత్రి చర్చించినటువంటి నేపథ్యంలో ఆటో డ్రైవర్ల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి అటు స్టేడియం వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగబోతోంది. చాలా భారీ ఎత్తున ఈ పథకాన్ని ప్రారంభానికి సంబంధించి సిద్ధమైతే చేశారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. కుమార్.